హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. జయ జానకి నాయక. ఎస్, ఈ సాఫ్ట్ టైటిల్ వెనకాల భారతీయ ఇతిహాసం కనిపిస్తోంది. దాని వెనకాల ఒక సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఊహలు కనిపిస్తున్నాయి. ఆ ఊహలతో ప్రాణం పోసినటువంటి ఎన్నో క్యారెక్టర్స్ కూడా దాని వెనకాల కనిపిస్తున్నాయి. అంతేకాదండి, వీటన్నిటి వెనకాల ఒక సూపర్ సక్సెస్ఫుల్ ఎంటర్టైనింగ్ మూవీ మనకు కనిపిస్తోంది. ఈ నెల 11న రిలీజ్ కాబోతోంది జయ జానకి నాయక. మరి ఈ సినిమా గురించి తెలుసుకోవాలి అంటే ఈ సినిమాలో వర్క్ చేసినటువంటి డైరెక్టర్, హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్స్ అందరితో మాట్లాడాలి కదా. సో లెట్స్ టాక్ టు దెమ్. ముందుగా ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మిరియాల రవీందర్ రెడ్డి గారు. హలో సార్. దెన్ వీ హ్యావ్ విత్ us బెల్లంకొండ శ్రీనివాస్ గారు, ద హీరో ఆఫ్ ద మూవీ. హాయ్ శ్రీనివాస్. And beautiful Rakul Preet also. Hi Rakul, how are you doing? Very good, how are you? And the captain of the ship, Lilith, headmaster annalemo ee cinema ki headmaster, godfather, the director of this movie, Boyapati Sinu garu. Hello Sinu garu, how are you sir? Fine. Hello Ravindra Reddy garu. So first of all, congratulations. Thank you. మీ second movie after సాహసం మంచి రివ్యూతో వచ్చినటువంటి మూవీ. ఆ తర్వాత సెకండ్ ఇంత భారీ బడ్జెట్, ఇంత పెద్ద స్టార్ కాస్ట్, టాప్ టెక్నీషియన్స్ తో వస్తున్నారు. ఏం నడుస్తోంది రైట్ నౌ? మీరు అన్నారు కదండి, అంటే మన సినిమా గురించి మాట్లాడడం కాదని, కానీ లాస్ట్ 10 to 15 years తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంత స్టార్ కాస్ట్తోనే, ఇంత రిచ్గా, ఇంత గ్రాండియర్గా ఏ సినిమా రాలేదని చెప్పగలను. ఓ వావ్, అది కన్ఫామ్. అంత గొప్పగా, అంత గ్రాండియర్గా ఈ సినిమాని చేయడం జరిగింది. డైరెక్టర్ గారు నమస్తే సార్. నమస్తే. యు ఆర్ బ్యాక్ విత్ బ్యాంగ్ అని చెప్పాలి. ట్రైలర్స్ లో, టీజర్స్ లో మళ్ళీ మీ షార్ట్ మేకింగ్ చూసి వామో అనిపిస్తోంది. సాఫ్ట్ టైటిల్ పెట్టారు. ఎప్పుడు మీ టైటిల్ కాస్త సరైనోడు, ఇంటెన్స్ ఏదో అయిపోతుంది. ఆ టైటిల్ వినగానే పాయింట్ బ్లాంక్ గా టచ్ చేసేస్తారు హార్ట్ ని. అలాంటిది ఇది ఒక సాఫ్ట్ టైటిల్, అందులోనూ కొంచెం మంచి ఇతిహాసం, చరిత్ర గల ఒక టైటిల్. హౌ డిడ్ ఇట్ really start off? How did you really think about this title? ఏదైనా సరే కథను బట్టే. ఇంతకుముందు నేను పెట్టిన టైటిల్స్ అన్నీ కూడా యాక్చువల్లీ వాటన్నిటికన్నా పవర్ఫుల్ ఇది. జయ జానకి నాయక, అందులోనే విజయం ఉంది, అందులోనే విన్నింగ్ ఉంది, అందులోనే నాయకుడు ఉన్నాడు. చూడడానికి మాత్రం అది సాఫ్ట్ అన్న ఫీల్ ఉంటుందండి. అది పలికితే చాలా వైబ్రేషన్ ఉంటుందండి. జయ జానకి నాయక ఆ దానిలోనే ఉంటుందండి ఆ ఇది. ప్లస్ అట్ ది సేమ్ టైం కథ డిమాండ్ చేసిన దాన్ని బట్టే మనం టైటిల్ తాగానండి. టైటిల్ ఫర్ ఏదో టైటిల్ ఇదిగా ఉంది అని చెప్పి దాన్ని మనం వెళ్ళమండి. అసలు కథలో ఇంక్లూడ్ అయి ఉండాలి. సో టైటిలే కథ, అదేందనేది రేపు చూసినప్పుడు ఆడియన్స్ చెప్తారు. శ్రీనివాస్ గారు, ఫస్ట్ 2 మూవీస్ తర్వాత అఫ్ కోర్స్ యూ వర్క్ విత్ ఆల్వేస్, మీరు వర్క్ చేసినప్పుడు సీనియర్ హీరోయిన్స్, సీనియర్ డైరెక్టర్స్ తోనే వర్క్ చేస్తూ ఉన్నారు. బోయపాటి సీను గారు ఇస్ గోయింగ్ టు డైరెక్ట్ మై మూవీ అనగానే మీకు నాకు అసలు మోస్ట్ హ్యాపీయెస్ట్ డే అండి అది నాకు నిజంగా. ఎందుకంటే నాకు అల్లుడు సినిమా సక్సెస్ నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో, బోయపాటి గారికి నేను నచ్చాను, నాతో ఆయన ఫిల్మ్ చేస్తున్నారు, ఇంట్రెస్టెడ్ ఉన్నారని తెలిసినప్పుడు దానికి రెట్టింపు ఆనందపడ్డాను. అది ఇప్పుడు కాదండి, అల్లుడు సీన్ రిలీజ్ తర్వాతనే సారా చేసి డైరెక్ట్ నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా సెకండ్ ఫిల్మే రావాలి, కానీ మంచిదే థర్డ్ ఫిల్మ్ వచ్చింది. సో సీను గారు నన్ను నచ్చి డైరెక్టర్ గారు చెప్పిన వెంటనే హ్యాపీ అయ్యాను అన్నారు. అంటే మీకు నచ్చిన క్వాలిటీస్ మా హీరోలో కనిపించాయి. ఏంటవి? ఇప్పుడు సహజంగా ఏం చేస్తామంటేనండి, ఒక క్యారెక్టర్ ఎగ్జాంపుల్ రకుల్ని చూద్దాం. సరైనప్పుడు నేను చేసేటప్పుడు ఆ కథకు అంతే చాలు, కానీ ఆ అమ్మాయి దగ్గర ఇంకా ఉంది కాబట్టి ఇంకా ఎక్కడైనా సరే మనం ఏదైనా ఇప్పుడు ఇది చేసేటప్పుడు నేను ఇంకోటి చెప్పాను. కొన్ని దీనికి వెళ్ళినప్పుడు నాకు కొన్ని ఫొటోస్ పంపిస్తూ ఉంటారు, నేను చెప్తాను అన్నాను. ఏంటో కూడా తెలియదు, దాన్ని నేనేదో ఖాయం చేసి ఉంటాను. అంటే ఫొటోస్ పంపించండి అంటే క్యాజువల్ ఏదో నో హీ సా లుక్ అండ్ హీ లైక్డ్ ఇట్ అండ్ ఆ ఫోటో ఆ లుక్ మైండ్ లో పెట్టు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా క్యాజువల్గా ఉన్నప్పుడు కొన్ని చేస్తాను. ఇప్పుడు మేము అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు షూటింగ్లో అంతా ఒకలా ఉంటుంది, సాయంత్రం ఈవినింగ్ డింగ్ మనకు అనిపిస్తుంది, అమ్మ గుండె ఆగుతుంది అంటే గుండె అంటే మెచ్చి అలా అనుకుంటున్నారా, లేకపోతే నచ్చలేక అనుకుంటున్నారా? నచ్చి నేను అంటుంది అలా అంటే క్యారెక్టర్ వైజ్ కొన్ని నేను యూజ్ చేయలేనండి. సరైన వాళ్ళు తన క్యారెక్టర్ వచ్చేసి నేను 2 pieces వేయలేము, గ్లామర్గా చూపించలేము, ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిమాండ్ చేయదు. సో తనలో కొన్ని చూసినప్పుడు ఒక పంచేమో నాకు అప్పుడప్పుడు నేను అంటే హెయిర్ స్టైల్స్ కోసం కానీ అలాంటప్పుడు పంపించమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే అవి ఎక్కడో లాక్ చేస్తాం, ఎప్పుడో లాక్ అవుద్ది. సో అది ఫట్మన్ నేను కథలో వెళ్ళేటప్పుడు ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి వెళ్ళిపోవాలి అంతే, ఇక ఎక్కడున్నా సరే వెళ్ళి కూర్చొని తీసుకురావడం అలా ఉంటుంది. సో అలాగే శ్రీను ఏంటంటే మామూలుగా ఇప్పుడేదో అనుకున్న కథకి తను యాప్ట్ అని కాదండి, తనతో ఏదేం చేంజ్ చేయొచ్చు. తను ఆ రోజు ఒక ఏది తయారైన ఒక మెటీరియల్ అంటే ఒక ఐరన్ బాల్ లాంటి వాడు, మనం ఎలా కావాలన్నా మౌల్డ్ చేసేయచ్చు.
టోటల్గా ఇటు కావాలన్నట్టు మౌల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నా దగ్గర మంచి హీట్ ఉంది, నో డౌట్. నేను కరిగించే సార్ ఆ కాన్ఫిడెన్స్ నాకు నచ్చుతుంది సార్, మీరు చెప్పే ఆ కాన్ఫిడెన్స్ నచ్చుతుంది. అసలు నేను ఇప్పటివరకు ఎవరిని చూడదు ఇండస్ట్రీలో ద మోస్ట్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెన్స్ విత్ కన్విక్షన్. కాన్ఫిడెన్స్ ఇట్స్ నాట్ జస్ట్ కాన్ఫిడెన్స్, బికాస్ ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోద్ది, కానీ ఇక్కడ ఆ కేసు లేదు. ఇట్స్ కాన్ఫిడెన్స్ విత్ కన్విక్షన్ దట్ హీ నోస్ వాట్ హీస్ డూయింగ్ ఇస్ రైట్. అది తెలిసిన తర్వాతనే కాన్ఫిడెంట్ గా చెప్తారు. ఈ సినిమాలో ఆఫ్టర్ సరైనోడు, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పారు, అంటే చాలా పెయిన్ లో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ అని. ఇంతకు ముందు సినిమాల్లో మీకు ప్రతి ఒక్క క్యారెక్టర్ లో క్యారెక్టరైజేషన్, ఒక మేనరిజం ఉంటుంది. ఇందులో ఏంటి అయ్యో నాగరాజా నాగరాజా అది ఉంది. యాక్చువల్గా చాలా బబ్లీ క్యారెక్టర్, ఇనీషియలీ కాలేజ్ గోయింగ్ ఫన్ క్యారెక్టర్, అంటే అందరూ అలాంటి అమ్మాయి ఉండాలని యునో అనుకుంటారు. అలాంటి క్యారెక్టర్ ఉంది. సడన్గా దర్ ఇస్ అ పర్సనాలిటీ చేంజ్ క్యారెక్టర్లో. ఆ సాడ్ పోస్టర్స్ మీరు చూస్తారు, ఇదేంటి మీకు డెఫినెట్గా మూవీ చూసిన తర్వాత అర్థమవుద్ది. కానీ చాలా ఇమోషనల్ బెండ్ ఉంది క్యారెక్టర్లో. అండ్ నాకే షూట్ చేసేటప్పుడు చాలాసార్ అనిపించింది, అంటే ఆ పెయిన్ క్యారెక్టర్ కోసం. సో ఐఎమ్ షూర్ నేను ఎంత ఏడ్చాను మూవీలో, డెఫినెట్గా ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి. మీరు ఏడిపిస్తారు ఆడియన్స్. నేను బెటర్, నేను ఇంటిని గ్లిసరిన్ పెట్టి చాలా ఏడ్చాను. వాళ్ళు డెఫినెట్గా కనెక్ట్ అవ్వాలి, ప్లీజ్ కనెక్ట్ అవ్వాలి. హార్డ్ వర్క్ చాలా పెట్టాం మేము అందరూ. ఆ తర్వాత మీరు రకుల్ని చూసి ఎంతలా ఏడ్చారో ఫీల్ అయ్యారో ఒక వీడియో తీసి పెట్టాలి. కానీ సీరియస్ నోట్లో ఇది ఒక మంచి లవ్ స్టోరీ. ఇప్పుడు ఉన్న టైమ్స్లో ఇలాంటి లవ్ ఉండదు. ఇక్కడ ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక ఎగ్జిస్టెంట్ లవ్ ఉంది. అండ్ అన్నీ, అంటే ఎమోషన్ అయినా యాక్షన్ అయినా ఎవ్రీథింగ్ ఆ లవ్ బేస్ తర్వాత వస్తుంది. ఒక యాక్షన్ ఉంది, దాని వెనక రీజన్ ఆ లవ్ స్టోరీ ఉంది. ఎమోషన్ ఉంది, అది కూడా లవ్ స్టోరీ ఉంది. సో ద క్రక్స్ ఇస్ ద లవ్ స్టోరీ అండ్ దాట్ ఈస్ బ్యూటిఫుల్. సార్ చాలాసార్లు షూట్ చేసేటప్పుడు చెప్తారు, షాక్ అయిపోతారు ఆడియన్స్, యునో they'll shiver because we've shivered while we've shot. శ్రీనివాస్ గారు, ఒక ట్రైలర్లో ఒక ఏంటంటే కాఫీ తాగుతుంటే దాని మీద ఒక హార్ట్ ఉంది, హార్ట్ తీసి పడేస్తారు. కట్ చేస్తే ఇంకో ట్రైలర్ చూస్తే లవ్ కోసం అందరూ అన్ని వదిలేస్తారు కానీ నేను ప్రేమను వదలను అంటారు. అక్కడేమో తీసి అదే కదా, చాలా మార్చాలి. నన్ను మార్చేసింది కాబట్టి లవ్ లో పడ్డాను. బోయపాటి సీను గారు యాజ్ ఎ డైరెక్టర్, అంటే మీరు ఫస్ట్ సినిమా నుంచి ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేసే హీరోలా మాత్రం మీరు యాక్ట్ చేయలేదు, ఫైట్లు అలా చేయలేదు. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు చేసే ఆ ఇంటెన్సిటీ మీలో కనిపించింది అప్పుడే. థ్యాంక్ యూ. బట్ యాడింగ్ టు యూ ఇప్పుడు సీను గారు ఉన్నారు. సో వర్కింగ్ విత్ హిమ్ నేను షివరింగ్ వచ్చింది యాజ్ పర్ క్యారెక్టర్. బట్ రియల్ లైఫ్ లో ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ సంథింగ్ అబౌట్ సీను గారు స్టేటింగ్. ఈ సినిమా నిజంగా చెప్తాను, చాలా నేర్చుకున్నాను. డైరెక్టర్ గారు నాకు చాలా కాన్ఫిడెన్స్ పెంచారు. నాకు కాంప్లిమెంట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు, తిడతారు. అన్ని దట్ ఈస్ ద కరెక్ట్ వే. నో ఓన్లీ కాంప్లిమెంట్ చేస్తారు. ఒక ఆర్టిస్ట్ నుంచి ఏమేమి తెచ్చుకోవాలో ఆయనకి బెస్ట్ తెలుసు. ఆయన మమ్మల్ని ఆ రోజు ఏ మూడ్లో పెట్టాలో, ఇఫ్ ఇట్స్ ఒక ఎమోషన్ సీన్ అంటే ఆ రోజు మమ్మల్ని వేరే మూడ్లో పెడతారు. హోల్ సెట్ని ఆ రోజు ఫన్ సీన్ తీస్తున్నారు అనుకోండి, మొత్తం సెట్ అంతా ఫన్గా ఉంటుంది. అలా మూడ్ సెట్ చేస్తారు. అది చాలా యూనిక్ అనమాట. అది నాకు చాలా నచ్చింది డైరెక్టర్ గారిలో. నేను చాలా నేర్చుకున్నాను. సో అదే జగపతి బాబు గారు అదే ఆడియో లాంచ్లో అదే చెప్పారు. రాగానే ఒక అసెంబ్లీలో ఒక హెడ్ మాస్టర్ మాట్లాడుతున్నట్టు మాకు మొత్తం సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మేము మాట్లాడుతున్నాం, అందరికీ అది చేయాలి. బికాస్ అప్పుడు అందరూ ఒకే పేజ్లో ఉంటాం. అదర్వైజ్ హీఈస్ యాక్టింగ్ సంథింగ్, నాకు తెలీదు, నేను సడన్గా వచ్చి సార్ షార్ట్ రెడీ, కానీ వాట్ ఈస్ ఇన్ దిస్ క్యారెక్టర్స్ మైండ్ వీర్ అల్టిమేట్లీ ఐఎమ్ నాట్ రకుల్, హీస్ నాట్ సీను. అక్కడ మేమందరూ క్యారెక్టర్స్, ఒక సీన్ జరుగుతుంది, ఆ స్క్రీన్లో రావాలంటే మేము అందరికీ ఒకే పేజ్లో ఉండాలి. అండ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇట్స్ టోల్డ్ టు అస్ అట్ ద సేమ్ టైం. చాలా డిఫరెన్స్ ఉంటుంది పర్ఫార్మెన్స్కి. సో డైరెక్టర్ గారు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనకు కనిపిస్తున్నారు. అందులోనూ లెజెండ్తో జగపతి బాబు గారిని తీసుకొచ్చారు మా ముందు, ప్రెజెంటింగ్ ఇన్ అ డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు మళ్ళీ జగపతి బాబు సార్ ఉన్నారు. డెఫినెట్లీ ఒకటే అండి, జగపతి బాబు గారిని ఇప్పుడు ఆ తర్వాత ఆయన చాలా సినిమాలు చేశారండి, చాలా మంచి క్యారెక్టర్లే చేశారు, కాదంటలేదు. బట్ మళ్ళీ లెజెండ్ తర్వాత ఈ క్యారెక్టర్ చూస్తే జర్కొచ్చేస్తాడు, అలా ఉంటారు. ఇందులో విలన్ కాదండి, ఆయన ప్రైడే విలన్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ అని పిలువబడే అంత వ్యక్తి. బట్ ఒకటే ఉంటుంది ఏంటంటే చిన్న ఇది ప్రైడ్ అంటే బాగా గొప్పగా ఫీల్ అవుతుంది. ఎవరు రాంగ్ సైడ్ రబ్ చేయకూడదు. తన క్యారెక్టర్ చాలా స్ట్రైట్, చాలా మంచి క్యారెక్టర్. దానికోసం ఎంత దూరం వెళ్తాడు. అవును, రాంగ్ చేస్తే మాత్రం ఒప్పుకోడు. రైట్ రూట్లో నా రమ్మంటాడు, నేషనల్ హైవే మీద రమ్మంటాడు, బైపాస్లో వస్తే ఒప్పుకోడు. సైడ్ నుంచి వచ్చి రబ్ చేయకూడదు, నువ్వు స్ట్రైట్ రా, ఓకే తప్పులేదు అనే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఎలా, ఆ జర్నీ ఎలా ఉందనేది, ఆ క్యారెక్టర్ చాలా ప్రాణం అండి సినిమాకి.
చాలా అట్ ది సేమ్ టైం మార్నింగ్ వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి చెప్పడానికి ఏంటంటేనండి, ఇప్పుడు సపోజ్ రాకుల్, హీరో మొత్తం అందరూ ఉన్నారు, నాలో నేను సీన్ అనుకుని ఎవరిని పిలిచి వాళ్ళని సపోజ్ వాళ్ళ దగ్గర నుంచి నేను ఆ పెర్ఫార్మెన్స్ తీసుకురాగలను, గ్యారంటీ తీసుకొస్తామండి, వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకురాగలను. కానీ ఇక్కడ నేను వాళ్ళకి మూడ్ కరెక్ట్గా కానీ ఇంజెక్ట్ చేయకపోతే అక్కడ వాళ్ళు జోక్ వేసుకుంటూ ఉంటారు, అసలు ఇన్వాల్వ్మెంట్ ఉండదు, వాళ్ళు మాట్లాడేసుకుంటూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, మాకు కోపాలు వస్తూ ఉంటాయి.